ఈరోజు 100 మంది అభ్యర్థులతో టీడీపీ జనసేన కూటమి తొలి జాబితా విడుదల చేసే అవకాశం. టికెట్ ఆశావాహుల్లో అంతా ఉత్కంఠత. టీడీపీ జనసేన కూటమి దాదాపు 100 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను బుధవారం విడుదల చేసే అవకాశం ఉంది. కేంద్ర మంత్రి అమిత్ షాతో భేటీ అనంతరం హైదరాబాద్కు తిరిగి వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జేఎస్పీతో పొత్తు కారణంగా టికెట్ను కోల్పోయే అవకాశం ఉన్న పార్టీ నేతలు అభ్యర్థులతో చర్చలు జరుపుతున్నారు. త్వరలోనే టీడీపీ ఎన్డీఏలో చేరుతుందని చెబుతున్నారు. జేఎస్పీ అధినేత పవన్ కళ్యాణ్ అసెంబ్లీ, లోక్సభ రెండింటికి పోటీ చేయవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ పరిణామం నిజమైతే రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. లోక్సభ ఎన్నికల్లో పవన్ గెలిస్తే ఎన్డీఏలో కొత్త భాగస్వామి అవుతారని, ఆయనకు కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి కాకినాడ లేదా విశాఖపట్నం, లోక్సభకు కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, పిఠాపురం అనువైన నియోజకవర్గాలుగా జనసేన భావిస్తోంది. గోదావరి జిల్లాల్లో సీట్ల పంపకానికి సంబంధించి టీడీపీ, జనసేన ఇప్పటికే ప్లాన్ ఖరారు చేసినట్లు రెండు వర్గాల పేర్కొంటున్నాయి. మరోవైపు వైసీపీ ప్రభుత్వం దూకుడుగా ప్రచారం కొనసాగిస్తుంటే టీడీపీ, జనసేన మాత్రం పొత్తులతో కాలయాపన చేస్తున్నాయని విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.